నమస్కారం. సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తుఫాను బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రులు. పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకుంటామని హామీ. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతామన్న చంద్రబాబు. టీడీపీ ఇకపై ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండబోదని వెల్లడి. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన ప్రభుత్వం. ఈహెచ్ఎస్ స్కీమ్ కింద వైద్య సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం. మొబైల్ ఫోన్ వాడుతోందని భార్యను చంపిన భర్త. బీహార్లోని వైశాలి జిల్లాలో ఘటన. టాంజానియాలో చెలరేగిన నిరసనల్లో 700 మంది మృతి. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రకటించొద్దని ప్రజల ఆందోళన.